2 వీలర్స్ ఒకసారి గట్టిగా చప్పట్లక్క సార్ గారికి థ్యాంక్ యూ. స్వామి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే గౌరవనీయులు చూసుకున్నారా? మళ్ళీ నీళ్ళు వస్తున్నాయా? చెక్ చేసుకున్నారా? ఇక్కడ నీళ్ళు దీనికి సౌకర్యాలు చేతికి ఇచ్చేయండి. ఓకే ఓకే. మీ పేరమ్మా? నీళ్ళు వస్తున్నాయా చూసుకున్నారా? సంతోషమా? సంతోషం సార్. ఫోటో సార్ గట్టిగా చెప్పండి సార్. అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. సార్ గారితో పాటు హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ సార్ గారు, అదేవిధంగా రాష్ట్ర కొన్ని కార్పొరేషన్ డైరెక్టర్ చైర్మన్. ఓకే సార్, పెద్దలందరినీ కళ్ళలాగే ఉంటుంది. ఈ రోజు ప్రభుత్వం ఇక్కడ 1008 పర్సన్ కు ఇల్లు ఇస్తే అంటే 1008 పర్సన్స్ కి ఒకటే ఆ డ్రీమ్ కంప్లీట్ చేయాల్సినవి. అలాగే ఆ 1008 పర్సన్స్ కోసం సెపరేట్ కథ లాగే ఉంటుంది. వీళ్ళ లైఫ్లో వీళ్ళ జీవన్లోకి ఏమి మాకు ఇల్లు కావాలి, ఈరోజు అందరికి వీళ్ళకు ఆశతో ఉంటారు, అది ఈరోజు కంప్లీట్ చేయాల్సిందే. ఇప్పుడు మేము ఒకటే ఇల్లు చూస్తే చాలా సైంటిఫిక్గా డిజైన్ చేయడం జరిగింది. మీన్స్ చిన్న ఇల్లు ఉంటే అందులో రిక్వెస్ట్ చేస్తాను. ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మనందరికీ కూడా టిట్కో ఇల్లు ఇవ్వాలన్నప్పుడు వేదిక మీద ఉన్నటువంటి జేసీ గారు, నూరుల్ గారు, హౌసింగ్ డైరెక్టర్ రామకృష్ణ గారు, కార్పొరేషన్ కుర్ని కార్పొరేషన్ చైర్మన్ మిన్నప్ప గారు, భాస్కర్ల చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, కమిషనర్ గారు, పట్టణ కమిటీ, అదే రకంగా టౌన్ ఎమ్మెగనూరు తెలుగుదేశం పార్టీ. స్థలాలు లేవు, ఇళ్ళు లేవు, ఉండటానికి నరకప్రాయంగా ఈరోజు 3000 4000 బాడుగలు కట్టుకొని ఉండాలంటే చాలా ఇబ్బంది అవుతోంది. ఏమి చేసినా ఏమి చేయకపోయినా మీరు దయ ఉంచి మాకు ఇళ్ళు ఇవ్వాలా, ఆ ఇళ్ళు ఇస్తే మా కుటుంబాలన్నీ సంతోషంగా ఉంటారు. ఇళ్ళు ఇవ్వాలన్నప్పుడు నేను చాలా ఆలోచన చేస్తే నా ఆలోచనకు రూపాన్ని ఇచ్చినటువంటి మన నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఫిల్టర్ నీళ్లు దాపుతానని చెప్పి మీకు మాట ఇచ్చాను. ఇప్పుడు జరిగేటువంటి ఈ ఇళ్ల సముదాయంలోనే కాకుండా ఆ యొక్క గాజుల దిన్నె ప్రాజెక్టు నుంచి
ఫిల్టర్ నీళ్లను ఎమ్మెగనూరు టౌన్ కి 156 కోట్లతో మొన్ననే 17వ తేదీ టెండర్ చంద్రబాబు గారి ఆశీర్వాదంతో పిలవడం జరిగింది. ఆ యొక్క నీళ్ళని ఇక్కడికి కనెక్షన్ ఇచ్చి ఇక్కడ ట్యాంకులు నింపి ట్యాంకులు కట్టి ఆ ట్యాంకులు ఆ ఫిల్టర్ నీళ్ళని మీరు కూడా తాగేటట్టు రేపు చేయబోతున్నామని చెప్పి మీకు అందరికీ నేను మాటిస్తున్నా. ఈరోజు ఇక్కడికి వస్తే పొరపాటుగా మళ్ళా ఇచ్చిన తర్వాత ఇప్పుడు జేసీ గారు చెప్పినట్టు మళ్ళీ ఎక్కడో ఉండి ఇక్కడ మీరు ఇంట్లో కానీ ఉండకపోతే మరీ దొంగలు వచ్చి